గుడ్ మార్నింగ్ అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ షూట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో యా, ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, ఐఎమ్ ప్రత్యూష. ఐఎమ్ అ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, travel, cooking and what not. So if you like my videos, please consider subscribing to my channel Pratyusha Official. So let's get this video started. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చాను. సో ఆల్రెడీ లేట్ అయింది ఈరోజు. తొందరగా వాకింగ్కి వెళ్ళిపోవాలి. రెడీ అయిపోయాను. రెడీ అంటే నార్మల్ వాకింగ్కి వెళ్ళిపోదాం. కొన్ని వామ్ వాటర్ తాగుతాను ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో కొన్ని హాట్ వాటర్ ట్రై చేస్తాను. మీకు బయట వెదర్ చూపిస్తానండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది మార్నింగ్. గైస్, ఈమె మార్నింగే లేస్తుంది. గుడ్ మార్నింగ్. వస్తావా నువ్వు? వద్దు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వాళ్ళ అన్నయ్యని వాళ్ళ అక్కని లేపుతా ఉంటుంది. వాళ్ళు ఇంకా లేవలేరు. సో చలో, ఐఎమ్ గోయింగ్ ఫర్ అ వాక్. ఆంటీలు ఇక్కడ ఇలా పూలు కోసుకోవడానికి వస్తారు వాకింగ్కి. ఎన్ని పూలు కోసుకెళ్తారో ఆంటీ వాళ్ళు అయితే. రియల్లీ ఇక్కడ పూలు కనిపిస్తే అక్కడ కోసుకొని వెళ్ళిపోతారు. కూరలు, ఆర్గానిక్ ఆకుకూరలు ఇక్కడ ఒక ఆంటీ పెంచుతుంది. ఆంటీ వాళ్ళు తెచ్చుకున్నా. మై బైక్ నా ట్రిక్కి ఒక చిన్న సజెషన్ ఇస్తాను. దోస్ వాన్ లైక్ బీ యాక్టివ్ ఇన్ ద హోల్ డే. సో ఫస్ట్ బద్ధకం పక్కన పెట్టండి. నేను అలానే చేసేదాన్ని. బద్ధకం చాలా లేజీ బగ్ నేను. బట్ నా బ్రెయిన్ని బూస్ట్ చేసుకున్నా. టు గో, ఎట్లయినా వాకింగ్కి వెళ్ళాలి, ఎట్లయినా హ్యావ్ టు వేకప్ ఇన్ ద మార్నింగ్ అనేసి. సో నా యూనో బ్రెయిన్లో నుంచి ఆ లేజీ బగ్ బయటికి తీసేస్తే డెఫినెట్లీ యూ కెన్ డూ ఎనీథింగ్. సో మార్నింగ్ లేవండి. ఇట్స్ బ్యూటిఫుల్. మంచిగా అనిపిస్తుంది అసలు మార్నింగ్ లేస్తే. మనకి ఎంత టైం దొరుకుతుంది తెలుసా డేలో మొత్తం. సో యా, ఐఎమ్ బ్యాక్ హోమ్. సో మా అత్తయ్య ఉన్నాడు కాబట్టి ఇంట్లో నాకు అసలు ఏం తెలీదు. పిల్లలు వేస్తారు. చియా సీడ్స్ నానేసుకుంటాను నైట్. వచ్చేసరికి చిన్నది లేచి కూర్చుంటుంది. అప్పటిదాకా మా అత్తమ్మ చూసుకుంటుంది. నేను రాగానే తను వాకింగ్కి వెళ్తుంది ఒక 15 minutes. అండ్ దెన్ ఇంకా వీళ్ళ సిబ్లింగ్స్, వీళ్ళ అన్న అక్క ఇంకా లేవలేరు. సో ఈమె స్కూల్కి వెళ్తుంది యాక్చువల్లీ, వాళ్ళు కాదు. జుట్టు పీకి పెడతావు కదా. ఇంకా లేవలేరు. అగో వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య. బట్ ఆమె లేచి ఆడుతుంది. గుడ్ గర్ల్. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇది పుల్లట్ల బ్యాటర్. నిన్న వేసుకున్నాము, కొంచెం అలానే ఉంది. మా రోషితకు నచ్చాయి అనమాట, మళ్ళీ మమ్మీ అన్నది. సో పుల్లట్లు అండ్ ఇడ్లీ బ్యాటర్ కూడా ఉంది. సో ఇలా ఒక 3 daysకి వస్తుంది ఒకసారి నేను బ్యాటర్ చేసుకొని పెట్టుకుంటే. సో బేసిక్గా నేను ఎవ్రీ మార్నింగ్ ఐ విల్ ట్రైన్ మై మైండ్ అనమాట. ఇది పని కాదు, ఇట్స్ అ ఎక్సర్సైజ్ అండ్ ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. సో మనం ఒక రెస్పాన్సిబిలిటీ ఉమెన్గా ఉండాలి అని అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు బీ డిసిప్లైన్డ్. మన లైఫ్ డిసిప్లైన్గా ఉంటే ఆటోమేటిక్ మన పిల్లలు కానీ మన ఫ్యామిలీ కానీ చాలా డిసిప్లైన్గా ఉంటుంది. బయటికి వెళ్ళి వర్క్ చేస్తేనే వర్క్ కాదు, ఇట్స్ ఆల్సో a woman who is working
ఇన్ ద హౌస్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. అది కూడా ఒక పెద్ద వర్క్. బయటికి వెళ్ళి వర్క్ చేసే దానికన్నా పెద్ద వర్క్. యూ హ్యావ్ టు గివ్ అ లాట్ అండ్ హ్యూజ్ రెస్పెక్ట్ టు ఆల్ దోస్ ఉమెన్స్ హూ ఆర్ స్టేయింగ్ at home and looking after your family. హెల్తీగా ఉండేటట్టు చూసుకుంటాను. 1 టైం అయినా ప్రోటీన్ ఇంటేక్ చూసుకుంటాను. సో దాట్స్ ఇట్. సో నేను ఎక్స్పీరియన్స్ చేసింది కొన్ని థింగ్స్ మీ అందరితో షేర్ చేస్తాను. అదేంటంటే మార్నింగ్ లేవగానే నేను ఒకప్పుడు ఫోన్ స్క్రోల్ చేసేదాన్ని. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ స్క్రోలింగ్లోనే పోయేది. సో నా డే మొత్తం ఎలా అయిపోయేదంటే లైక్ ఏదో అని లైక్ డిస్టర్బెన్స్గా ఆరల్స్ టైం లేనట్టు అలా అనిపించేది. బట్ సిన్స్ వెన్ ఐ స్టాప్ స్క్రోలింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఖాళీ అలారం కట్ చేసి లేచి ఫ్రెష్ మార్నింగ్ వితౌట్ ఫోన్ స్టార్ట్ చేస్తాను కదా, సీరియస్లీ ఆ డే అంతా నాకు ఎంతో పీస్గా ఎంతో స్మూత్గా వెళ్ళిపోతుంది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇట్స్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ టు మీ. ఒకవేళ మీ వార్డ్రోబ్ ఇట్లా ఎక్కువ ఇట్లా ఉంటే లైక్ నేను ఇది అమెజాన్ నుంచి బుక్ చేశాను. ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ మంచి స్పేషియస్గా ఉంది. అంటే మనం లేయర్ అంటే స్టెప్ బై స్టెప్ షర్ట్స్ అట్లా పెట్టాను. నేను రమణ్వి పెట్టాను, కొంచెం మెస్సీ చేసేస్తాడు ఆయన. ఓకే, సో దిస్ ఈజ్ అన్ ఐడియా. ఇక్కడంతా ఇట్లా వెడల్పుగా ఉంటే అయితే ఇలా మీరు చూస్ చేసుకోండి. దిస్ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే ఒక్కొక్క షెల్ఫ్లో మనం ఒక్కొక్కటి అలా అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది లేదనుకోండి, నేను ఇక్కడ పెట్టేదాన్ని. ఇక్కడ పెడితే మెస్సీగా అనిపించేది. ఇప్పుడు కూడా మెస్సీయే ఉంది. బట్ దిస్ ఐడియా ఇస్ బెటర్ దెన్ దట్ అనిపించింది. సో షర్ట్స్ అట్లా పెట్టేసేస్తాను. జిమ్ వేర్, సో అలా డిఫరెంట్గా ఇట్లా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది అమెజాన్లో పర్చేస్ చేశాను. ఎందుకో ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెంచడం అలవాటు. చలో పోదాం నడివిగా. ఇక మేము ఇంకా షూ వేసుకున్నాం, వెళ్ళడానికి స్కూల్కి వెళ్ళాలి. సే హాయ్ రోషు. నైతిక్ బాయ్ బాయ్ బాయ్. రోషు నైతిక్ బాయ్. సో ఇంటికి వచ్చేసాక నేను కొన్ని అంట్లుంటే తోమేసిస్తాను. ఎప్పుడైనా నేను మా అత్తమ్మ పని షేర్ చేసుకుంటాము. అలా షేర్ చేసుకొని అండర్స్టాండింగ్లో ఉంటేనే మన ఇల్లు ప్రాపర్గా నడుస్తుంది నేను నమ్ముతాను. ఈవెన్ షీ ఈజ్ ఆల్సో సో సపోర్టివ్. నాకైతే చాలా చాలా సపోర్ట్ చేస్తుంది. Hitanchi. No. Hitanchi. Come. సో ఇప్పుడు వాళ్ళ డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఈమె డ్యూటీ ఎక్కాలి. ఓ లే గెట్ అప్. అట్లా వెరీ గుడ్ జాబ్ హెటు. జిమ్నాస్టిక్స్. So this is how my routine will be. Inka fresh up ayi breakfast cheyadam. So this is how my morning routine will be anamata. Then see you in the next video. If you like my videos, please like, share and subscribe to Pratyusha Official.